అనిపించలేదా ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు అన్న చేయించిర్రు మళ్ళీ ఏమైందని నన్నే అడుగుతున్నారు? ఎందుకు చేపిస్తారన్న, వాళ్ళకేం సంబంధం. అంటే ప్రివిలేజ్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారా? డిసైడ్ అయిపోయినా ఉన్నది, చూపించమంటే చూపిస్తే. ఇది కాపీ ప్రిపేర్ చేసినాను. ఓకే, సో ఇది ఇప్పుడు ఇవ్వబోతున్నారు? ఇస్తాను, రేపు ఇస్తా. ఎవరు ఆపలేరా మిమ్మల్ని? వర్షాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసినా ఆపలేరా మీరు? రేవంత్ మీరు ఆగరా? రేవంత్ అన్న కూడా ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి. నకరేకల్ శాసన సభ్యులుగా నా భద్రత మరియు మర్యాదల విషయంలో జరిగిన తప్పిదం గురించిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశాల గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 మరియు ఆర్టికల్ 194 పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటర్ అండ్ దేర్ మెంబర్స్ ప్రకారం పౌరుడిగా నా ప్రాథమిక హక్కులు శాసన సభ్యుడిగా రాజ్యాంగం మరియు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినది అని తెలియజేస్తున్నాను. భువనగిరిలో మంత్రివర్యుల సమీక్షా సమావేశానికి నేను నకరేకల్ నియోజకవర్గ శాసన సభ్యునిగా తత్సంబంధిత ఆహ్వానం మేరకు హాజరు కావాల్సి ఉన్నది. ఆ సమయంలో నేను హెలిప్యాడ్ వద్దకు అందరి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు స్వాగతం పలకవలసి ఉన్నది. కానీ ఈ కింద వివరించిన జి సుధీర్ బాబు, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ, ఎం రాజేష్ చంద్ర, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యాదాద్రి భువనగిరి, శ్రీ రవి కృష్ణారెడ్డి, సహాయ కమిషనర్ ఆఫ్ పోలీస్ యాదాద్రి భువనగిరి, శ్రీ సురేష్ కృష్ణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భువనగిరి పట్టణం ఉద్దేశపూర్వకంగా నేను నకరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అని తెలిసి కూడా అవమానకర రీతిలో నాకు భద్రత కల్పించాల్సిన వీరే ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ను విస్మరించి వివక్షపూరితంగా ఎమ్మెల్యేగా నన్ను మాత్రమే హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండా నిరోధించారు. సో అని ఈ లెటర్ని ఎవరికి? స్పీకర్ గారికి ఇవ్వబోతున్నా. ఆగుతారేమో అనిపిస్తున్నది నాకు. ఆగరా? ఎట్టి పరిస్థితి మాటిస్తున్నారు. అంతేనా? మాటిస్తున్నారు అంతే. ఆకలినైనా భరిస్తా కానీ ఆత్మగౌరవాన్ని భరించను. అంటే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, నేను ఇస్తానని చెప్పేసి మీరు డిస్కషన్ లో ప్లే చేసిన తర్వాత ఒకరిద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ చేసి, అంటే పాలసీ మేకర్స్ వాళ్ళని చేయాలి కదా. ఇప్పుడు కానిస్టేబుల్ వీళ్ళు కావాలి, కానీ అక్కడ కూడా ఎవరు బలి అవుతున్నారు? అమాయకులు బలి అవుతున్నారు. కాబట్టి వాళ్ళను సస్పెన్షన్ అనేటువంటిది కూడా నేను ఎత్తివేయాలి. అసలు బాధ్యత వహించవలసింది పైన ఉన్నటువంటి కానిస్టేబుల్ సస్పెండ్ చేసినారు. సస్పెండ్ వాళ్ళేం నెట్టలే కదా మిమ్మల్ని, వాళ్ళ అమాయకులను బలి చేసారు. వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేయాల, ప్లస్ వీళ్ళ పైన చర్యలు ఉండాలనేటువంటిది నా ప్రధానమైన డిమాండ్. ఇంత స్ట్రాంగ్ ఉన్నారంటే ఏదో జరిగింది అనిపిస్తుంది నాకు. ఏం లేదా? ఏం లేదు, ఇన్సిడెంట్ ఓన్లీ. ఇన్సిడెంట్ లాగానే చూస్తున్నా, అంతేనా? అదర్ దెన్ పాలిటిక్స్ అదంతా ఏదైనా చూస్తాను. ఎప్పుడు ఆలోచించారా అట్లా? రకమైన ఆలోచన ఉండదా? ఆలోచించాను. అంటే మీరు మాజీ నక్సలైట్ గా అడవుల్లో తిరిగిన వ్యక్తిగా అట్లాంటి, అంటే మాజీ నక్సలైట్ అయినా ఎవరైనా ఆ రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పేదవాడు అనే కన్సర్న్తో పనిచేస్తారు. రేపు ఎట్లా? రేపు కాంట్రాక్ట్ లేకపోతే వర్క్స్ ఇవన్నీ వెళ్ళాలంటే మళ్ళీ కలవాలి కదా మంత్రుల దగ్గరికి. కాంట్రాక్టర్ని గాను సహజంగా. ఏ కాంట్రాక్ట్ లేదా నాకు? ఏ కాంట్రాక్ట్, రోడ్డు కానీ ఇది కానీ అది, ఏ కాంట్రాక్టర్ని గాను కాంట్రాక్ట్ పనులు చేయను. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ పర్సెంటేజ్ కూడా తీసుకోను అస్సలు. ఒక్క రూపాయి కూడా. 5 పైసల నుంచి స్టార్ట్. నేను ఏ రోజైనా నీ ముందు ఇదే నిలబడతాను. మరి ఎట్లా? బయట జనం ఉన్నారు, వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలి. నేను పని చేసుకుంటాను, కష్టపడతాను. ఏదైనా పని చేసుకుని ఒక రూపాయి సంపాదించుకున్న దాంట్లో 80 పైసలు పబ్లిక్ పెడతాను. నాకు దాచుకోవాలి, 4 పైసలు వెనక్కి వేసుకోవాలి అనేటువంటిది లేదు. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది, దాదాపు ఒక 200-300 మంది ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఒక ₹1,00,000 నుంచి 10 లక్షలు, 20 లక్షలు, 20 లక్షలు నాకు సాయం చేసేటువంటి ఒక పెద్ద సర్కిల్ నాకున్నది. అదే నా బలం, అదే నా ఆస్తి, నా ఫ్రెండ్సే. ఎప్పుడు వెళ్తున్నారు హైదరాబాద్కి? ఈ వర్షాలు ఉన్నాయని చెప్పేసి నిన్న ఇవాళ ఇయ్యలేదన్న. ప్రజలంతా బాధల్లో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మన సమస్యను వాళ్ళ సమస్యలను వదిలిపెట్టి ఈ సమస్య చుట్టూ తిరగటం కరెక్ట్ కాదని పోలేదు. ఈ రోజుకి వర్షాలు తగ్గుముఖం పెడితే రేపిస్తా. రేపు కూడా కంటిన్యూ అయిందనుకో ఎల్లుండి ఇస్తా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మార్చండి జిల్లా రాజకీయాలు, అత్యవసరం అని నాకైతే అనిపిస్తున్నది. నాట్ ఓన్లీ జిల్లా, స్టేట్ లో ఉన్న రాజకీయాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా ప్రజల పక్షాన ఉండే విధంగా ఫైట్ జరగాలి. సోషల్ అది ఉండాలి, సామాజిక న్యాయం జరగాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వేముల వీరేశం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం రేపు ఏం చేయబోతున్నారు, ఎల్లుండి ఏం చేయబోతున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.